సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 49. శ్రీపాదులు వారు కర్మ విద్వాంసము చేయు విధానములు. 33వ సంఖ్య విశేషము. కురుంగడ్డలో వారి కార్యక్రమములు. శ్రీపాదుల వారు ఒకసారి ఇట్లనరి, శంకరంభట్టు మనము అనుష్ఠించున్నది అగ్ని విద్య. అగ్ని ఉపాసన చేయుట స్తోత్రియ లక్షణము. నీ అగ్ని ఉపాసన గాడిపోయి వెలిగించి వంట చేయటమే. నీ అగ్ని ఉపాసన గాడిపోయి వెలిగించి వంట చేయుటయే. అంతట నేను శ్రీపాదుల వారితో మహాగురువులకు జయము అగుగాక, నా తర్వాత కూడాను ఈ గాడిపోయి ఈ విధముగానే మండుచుండవలెను అని పలికితిని. దానికి వారిట్లనిరి, నీ గాడిపొయ్యిలోని అగ్నికి స్వతహా శక్తి లేదు. నీ యోగాగ్ని కలుయుట వలన ఆ పొయ్యి మీద నీవు చేయు వంట ప్రసాద రూపమయ్యి భక్తుల దైన్య హైన్యములను హరించుచున్నది. ఈ గాడిపొయ్యి ఇంకొక 9 సంవత్సరములు మాత్రమే మండవలెను. అనగా నా 30వ ఏట నేను నా శరీరమును గుప్తపరిచెదను. ఆ తర్వాత 3 సంవత్సరములు పర్యంతము తేజోమయ రూపమున శ్రద్ధాళువులకు దర్శనమిచ్చెదను. అప్పటికి 33 సంవత్సరములు వయసగును. యోగుల జీవితములలో 33వ సంవత్సరము అనేక మార్పులను తెచ్చు సంవత్సరము. వెన్నుముక నుండి వెన్నుపూసలు కూడా 33 మాత్రమే. రుద్రగణముల సంఖ్య 33 కోట్లు. ఆ తర్వాత కూడాను మన అగ్ని యజ్ఞము కొనసాగును. కర్మలను స్థూల రూపమున రానిచ్చు దగ్ధము చేయుటకు ప్రతీకగా ఈ అగ్ని ఆరాధనను చేయుచున్నాను. అయితే భక్తుల కర్మలు స్థూల రూపమున వచ్చుటకు ముందు సూక్ష్మ రూపము నంటి ఉండును. అంతకు మునుపు కారణ రూపమున కారణ శరీరమునంటి ఉండును. అందుచేత 33వ సంవత్సరము దాటిన తదుపరి ఈ రకమైన అగ్నిపూజ నాకు అనవసరము. అప్పుడు నన్ను ఆశ్రయించిన వారి పాపకర్మములను సూక్ష్మ శరీరమున ఉన్న వాటిని, కారణ శరీరమున ఉన్న వాటిని నా యోగాగ్ని చే దగ్ధము చేసేదెను. నీవు మాత్రము నా 30వ సంవత్సరము వచ్చు పర్యంతమును గాడిపోయిని రగుల్చుతూనే ఉండుము. ఆ తదుపరి నా భక్తులు వచ్చి ఎవరి వంటను వారు చేసుకుని వెళ్ళుదురు. అది 3 సంవత్సరములు జరుగును. ఆ తర్వాత స్థూల రూపమున ఈ అగ్ని పూజ అవసరమే లేదు. పృథ్వీయజ్ఞమును ప్రారంభించినాను, దిగ్విజయముగా జరుగుచున్నది. జలయజ్ఞమును ప్రారంభించినాను, అది కూడాను బ్రహ్మాండముగా సాగుచున్నది. ఇప్పుడు అగ్ని పూజను అగ్ని యజ్ఞముగా ప్రారంభించినాను, ఇది కూడా అప్రతిహతముగా సాగును. సమస్త జీవరాశులలోని అగ్నిస్వరూపమును నేనే. అన్నింటినీ పవిత్రీకరించువాడును నేనే. అన్నింటినీ దగ్ధము చేయువాడును కూడా నేనే. పంచతత్వములకు సంబంధించిన యజ్ఞముల గురించి నేనెన్నడనూ వినియుండలేదు. శ్రీపాదుల వారి లీలా విధానమును గురించి ఆలోచించుట వ్యర్థమని నిర్ణయమునకు వచ్చెను. ఒకనాడు నవదంపతులు శ్రీపాదుల వారి దర్శనార్థము వచ్చిరి. వారిద్దరిని పంచదేవ్ పహడ్నందు తన దర్బారులో నివసించమని ఆజ్ఞాపించిరి. 2 రోజులకు ఆ యువకుడు మరణించెను. వారు మహాగురువులు, తమను రక్షించుదురని ఎన్నయో వరములనిచ్చే చల్లటి దైవమని నమ్మియుండిరి. కానీ స్త్రీకి పరమ దుస్సాహమైన వైదవ్యము ఈ నవవధువునకు ప్రాప్తింపబడెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 49వ అధ్యాయము 2వ పేజీ. ఆ నవదంపతుల బంధువులు పంచదేవ్ పహడ్నకు వచ్చిరి. శవమును దహనము చెయ్యవలనా చెయ్యకూడదా అనేది విషయము సందిగ్ధములో పడిరి. శ్రీపాదులు వారి ఆజ్ఞ లేనిదే శవమును పంచదేవ పహుడులోని తమ దర్బారు నుండి తీసుకొని వెళ్ళు వీలు లేదు. ఆ నవవధువు శోకదేవత వలె ఉండెను. శ్రీపాదులు వారు తమ దర్బారునకు వచ్చిరి. వారికి నవవధువు దౌర్భాగ్యము తెలియచేసినది. శ్రీపాదులు వారు కర్మ ఫలితములు అనివార్యమనిరి. అంతటా ఆ నవవధువు ఇట్లనియే, జడమైన కర్మకు నిజముగా నా భర్తకు మృత్యువును ప్రసాదించే శక్తియేయుండిన ఎడల కర్మకే దేవతాస్థానమిచ్చి ఆలయములను కట్టి అర్చించుట లెస్స. చైతన్య స్వరూపములను అగ్నివస్త్రధారియు అగ్ని రూపులనగు శ్రీపాదులకు సాధ్యాసాధ్యములు లేవనుట వినియుంటిని.
ఈ అభాగ్యురాలికి మాంగళ్య భిక్ష నొసిగి ధన్యము చేయవలసినది. ఆ నవవధువునకు శ్రీపాదులు వారి దయ మీదను వారి కారుణ్యము మీదను నమ్మకము మెండు. చనిపోయిన వారికి జీవదానం. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, విశ్వాసో ఫలదాయకం. నా యందు నీ కట్టి దృఢమైన నమ్మకమున్న ఎడల నీ భర్త ఖచ్చితముగా సజీవుడగును. అయితే కర్మ సిద్ధాంతమునకు వ్యతిరేకితము కాకుండా ఉపాయమును చెప్పెదను. నీ మంగళసూత్రము అమ్మి నీ భర్త బరువునకు సమానమైన బరువు గల కట్టెలను తెచ్చి ఇమ్ము. ఆ కట్టెలను గాడిపొయ్యిలో వేసి అన్నము వండెదము. అంతటితో నీ మాంగళ్యము పోగొట్టుకొనబడి ఆ అమాంగళ్యము కట్టెలు కాల్చబడుట వలన నీ భర్త శరీరము కాలి దగ్ధమయ్యడి అమంగళ్యము మృత్యురూప కర్మ స్పందనలు ఆకర్షింపబడిన కట్టెలు దగ్ధమవుగా వండబడిన శ్రాద్ధాన్న అమంగళ్యము అన్నియును కూడా శాంతింపబడిననిరి. అంతటా అట్లే ఆచరింపగా ఆమె భర్త సజీవుడాయెను. శ్రీపాదుల వారు భక్తుల యొక్క రకరకముల పాపకర్మములను కట్టెలకు ఆకర్షించడివారు. ఆ విధముగా చేయుట వలన ఆ కట్టెలు దగ్ధమయ్యి రుచికరమైన వంటయ్యి ప్రసాదమయ్యి శుభములను ప్రసాదించుచుండెను. దరిద్ర బ్రాహ్మణునిపై విశేష అనుగ్రహము. మరి ఒక పర్యాయము పేద బ్రాహ్మణుడు ఒకడు శ్రీపాదుల వారి దర్శనార్థము వచ్చెను. శ్రీపాదులు వారు తనను కరుణించకపోగా ఆత్మహత్యయే శరణమని వాపోయెను. అంతట శ్రీపాదులు వారు మండుచున్న కొరివినొకదానిని తెచ్చి ఆ బ్రాహ్మణుని అంటించెను. ఆ బ్రాహ్మణుని చాలాసేపటి వరకు బాధపడెను. ఓ ఈ బ్రాహ్మణుడా, నీవు ఆత్మహత్య చేసుకోదలించితివి. నేను ఉపేక్షించిన ఎడల నిజముగానే నీవు ఆత్మహత్య చేసుకుందువు. అందుచేత ఆ ఆత్మహత్యలకు సంబంధించిన సమస్త పాపకర్మల స్పందనలను ఈ మండుచున్న కొరివితో అంటించుట వలన రద్దు చేసి తిని. ఇకపై నీకు దారిద్ర బాధ ఉండదు. ఈ చల్లారిన కొరివిని నీవు నీ గావాంచాల్లో చుట్టుకొని జాగ్రత్తగా నీ ఇంటికి తీసుకుని పొమ్ము. అతడు అట్లే చేసెను. ఇంటికి వెళ్ళి మూట విప్పుకోగా అది బంగారమయ్యెను. బ్రాహ్మణుని దారిద్ర బాధ తీరెను. శ్రీపాదులు వారు తమ అగ్నియజ్ఞము ద్వారా చాలా విచిత్ర రీతులలో తన భక్తుల పాపకర్మలను ధ్వంసము చేసెడవారు. ఒక్కొక్క పర్యాయము తన భక్తులను ప్రత్యేకమైన కాయగూరలను అనగా వంకాయలనో బెండకాయలనో తెమ్మనిడవారు. ఆ కాయగూరలో ఆ భక్తుని పాపకర్మ రూప స్పందనలను ఆకర్షించెడవారు. ఆ రకముగా తేబడిన కాయగూరల వంటకమును విధిగా భక్తులచే తినిపించెడవారు. ఆయా కర్మదోషములు తొలగిడివి. ఒక అమ్మాయికి రజస్వాల అయినను వివాహము కాలేదు. ఆమెకు కుజదోషమున్నదని గ్రహించి ఆమెచే కందులను తెప్పించి ఆ కందులతో వంటకము చేయించి ఆ అమ్మాయితో సహా అందరినీ తినమని ఆదేశించిరి. ఈ విధముగా కర్మబంధము తీరిపోగా ఆ అమ్మాయికి యోగ్యుడైన వరునితో వివాహమాయెను. కొందరిని ఆవు నెయ్యి తెచ్చి దర్బారు వంటకములకు ఇయ్యవలసినదని ఆజ్ఞాపించువారు. మరికొందరిని ఆవు నేతితో దీపాలు పెట్టమనేవారు. చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, కన్యలకు వివాహములు కాని సందర్భములలో కానీ రాహుకాలమునందు శుక్రవారము నాడు అంబికకు పూజ చెయ్యమని చెప్పిడివారు. ఒక పర్యాయము ఒక భక్తుడు జబ్బుపడి మంచము పట్టెను. శ్రీపాదులు వారు అతడు పడుకొను ఇంటిలో ఆముదముతో దీపము పెట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఆ రాత్రి ఆరిపోకుండా తిరిగి చమురుపోయుచు ఉండవలనని శాసించెను. వారట్లు చేయగానే ఆ భక్తుడు రోగ విముక్తుడైనాడు. ఒక భక్తుడు పరమ నిర్భాగ్య స్థితిలో నుండెను. అంతటా శ్రీపాదులు వారు వారి ఇంటిలో వారము రోజుల పాటు ఆవునేతితో అఖండముగా దీపము వెలిగిన ఎడల ఆ ఇంటిలో తిరిగి లక్ష్మీ కళ ప్రవేశించునని తెలిపిరి. అటువంటి ఎన్నెన్నో వినూతన పద్ధతుల ద్వారా తమ ఆశ్రితులను పాపకర్మ విముక్తులు చేయుచుండెడివారు. ఆ పద్ధతులన్నిటినీ తెలుసుకొనుట మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.
49వ అధ్యాయము సమాప్తం.